సభాధ్యక్షులకు నా యొక్క దేవతకి వందనములు. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. వాయువాకాశంబు ఇవి పంచభూతములు ఏకియందు రక్త శుభ్రాశితయుక్త ధూమ్ర సునీలములు గంధర సరూపములు శబ్ద శక్రములను రసరూపములు శబ్ద స్పర్శములను క్రియాశక్తి జ్ఞానిత్యాది శక్తి వర పరాశక్తి రావాలయ అజ విష్ణు త్రియంబకేశ్వర సదాశివుడు నుండికి స్థిరముగాను వర్ణ గుణశక్తి బీజ దేవత నుండు నీకు నే గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణధామ భద్రాద్రి రాము పరశురామ నరసింహ దాస సంచితాభా బ్రాహ్మణోరవ్యక్త మహతో మహదంకార పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతాభ్యో అఖిలం జగత్. ఆకాశము 40 కోట్ల యోజనములు కలదు. అంటే గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు చందమా ఉడక గుండ్రంగా ఉంది అంటే ఆడ విశాలంగా ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉడక ఆడ తయారున్నారు. అట్లా అది గుండ్రంగా ఉన్న కానీ ఆడ విశాలం ఉంటుంది. 40 కోట్ల యోజనముల విశాలం కలదు. వాయువు 30 కోట్ల యోజనముల విశాలం కలదు. అంటే 6 కోణాల ఉందా నిండుకొనింది గాలి. వాయువు 30 కోట్ల యోజనముల విశాలం కలదు. అగ్ని 20 కోట్ల యోజనముల విశాలం కలదు. అగ్ని అంటే సూర్యమండలమే తీసుకో. అది ఒక చంద్రుడి మీద ఎంత విశాలం ఉందో ఆడ కూడా అట్లే విశాలం ఉంటుంది సూర్యమండలం. అట్లా అగ్ని 20 కోట్ల యోజనముల విశాలం కలదు. జలము 1 కోటి యోజనముల విశాలం, 10 కోట్ల యోజనముల విశాలం కలదు జలము. అట్లే పృథివీ 1 కోటి యోజనముల విశాలము కలదు. ఇట్లా పంచభూతములు 5: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. పంచతన్మాత్రాలు వీటకు పంచభూతాలకు పంచతన్మాత్రాలు. శబ్ద, స్పర్శ, రూపము, రసము, గంధము 5. వీటకు గుణాలు. శబ్దములు అంటే కింద కానీ మీద కానీ సైడ్ కానీ ఇక్కడ కానీ వినపడడం. అంటే ఆకాశంలోనే వినపడుతుంది శబ్దం. అంటే మనసు అక్కడ పోతుంది అన్నట్టు గుణాలని. స్పర్శ అంటే చల్లదనం, ఈసడం, ఉడుకు కానీ చల్లదనం కానీ ఈసడము స్పర్శ, శబ్ద స్పర్శ. రూపం మళ్ళీ రూపం అంటే నేత్రానందంతో నేత్రానందంతో చూడడం. అంటే అగ్ని స్వరూపం ఇది. మరి దాన్ని రూపంగా నిర్ధారణ చేయాలంటే కాల్ చేయడం. కాల్ చేస్తే దాని నిజ రూపం ఏదంటే బూడిద. ఇట్లా అగ్ని. జలము జలగుణం. కదలిక జలం స్ఫటిక గుణం. జలం ఎట్లా ఉంటుంది? స్ఫటికం. ఆ జలం మీద ఎవరు ఉంటారు? దానికి అధిపతి ఎవరు? విష్ణు అత్తగారిలు. లక్ష్మీదేవి ఎప్పుడు సముద్రుడు విష్ణు మామ. లక్ష్మీదేవి ఎప్పుడు అత్త ఇంటి కానీ విష్ణు ఎప్పుడు సముద్రంలోనే ఉంటాడు. ఇటు జలము. పృథివీ 1 కోటి యోజనముల విశాలం కలదు. మళ్ళీ ఇవి పృథివీ గంధగుణం. అంటే దుర్వాసన, సువాసన. ఇప్పుడు మత్స్యగంధి ఉంది. పరిసర మహారాజు వ్యాసుడు పుట్టిండు మత్స్యగంధికి. మళ్ళీ మంచిగా సువాసన చేస్తే 1 యోజన దూరం ఉన్న సువాసనగా వాసన వచ్చేటట్టు చేసాను. అదే మంచిగా పృథివీ ఏది దుర్గంధం, సువాసన. దుర్గంధం ఎట్లా? మన రక్షాసి ఆంజనేయుడు వస్తుంటే వాడు వచ్చేటానికి మిగుదని నోరు తెరుచుకొని గనువ ఎంత ఉందో అంత నోరు తెరుచుకొని నాలుక బయటికి వెళ్ళి పెట్టుకొని ఉంది.
ఆంజనేయులు ఇట్లా కాలు పెట్టి చెంగునెగిరి అతను కోటి 1000 పింగిల వాసన ఉన్నదాడు. అట్లా దుర్వాసన కురుచుతాం. ఇది పృథివీ సువాసన, దుర్వాసన, గంధగుణం. ఇట్లా ఇది వర్ణములు. ఆకాశము సునీల వర్ణము, మరి వాయువు ధూమ్రవర్ణము. అంటే ధూమ్రవర్ణం ఎట్లా కానొస్తుంది అంటే మన సురకాయలు వచ్చినప్పుడు కానొస్తుంది చూడు, రకరకాలు ధూమ్రవర్ణం. సునీలము ధూమ్రవర్ణము, ఆకాశము వాయువు ధూమ్రవర్ణము, అగ్ని రక్తవర్ణం, రక్తలేఖ పీతవర్ణం, రక్తవర్ణం. రక్త అంటే రకరకాల, దాని 2 రకాలు. జాతగా పోతుంది, లాస్ట్ పోయేటాలకు ఎర్రగా అవుతుంది. అగ్ని రక్తవర్ణం. జలము శుభ్రాసిత వర్ణం. శుభ్రాసిత వర్ణం అంటే స్ఫటిక వర్ణం. మరి జలము శుభ్రాసిత వర్ణము, ఆ పృథివీ రక్తలేఖ పీతవర్ణములు. పీతవర్ణములు అంటే ఎర్రది కానీ నల్లది, తువ్వ భూమి, ఇట్లా రకరకాలు పీతవర్ణములు పృథివీ. ఇవి ఇట్లా ఇవి. మరి దీనికి శక్తులు, పంచశక్తులు: పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. పరాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. భూమిది క్రియాశక్తి. పంచదేవతలు, పంచబీజములు: ఆకాశము అం బీజము, వాయువు ఎం బీజము, అగ్ని రం బీజము, జలము వం బీజము, పృథివీ లం బీజము. ఇవి బీజాక్షరములు పంచభూతాలకు. ఇవి మరి పంచవర్ణాలు, పంచబీజాలు, పంచబీజములు, పంచ ఆకారాలు. మరి ఆకాశము వృత్తాకారం. వృత్తాకారం అంటే గుండ్రంగా. వాయువు చతుకోణాకారం, 6 మూలలు అయి ఉన్నది. కింద నుండి ఇసురం వచ్చి ఎదలకు చక్కగా, మళ్ళీ పైనుండి భుజాల నుండి ఇసురం పోయి మళ్ళీ కిందికి వచ్చేగా ఇట్లా 6 కోణాలు అయి వాయువు చతుకోణాకారం. అగ్ని త్రికోణాకారం. అంటే ఇట్లా లేచినప్పుడు ఆ కింద ఎంత మాట ఉన్నా సరే చక్కగా ఇట్లా లేస్తుంది కొద్దిగా, అది త్రికోణాకారం. అగ్ని. జలము అర్ధచంద్రాకారం. జలం ఇట్లా అర్ధచంద్రాకారం అంటే ఈ ఎంకల కాడ నుంచి ఇక్కడ ఈ ఎంకల కాడికి ఇట్లా జలము అర్ధచంద్రాకారం. పృథివీ సహస్రాకారం. అంటే 4 మూలలై పృథివీ 4 మూలలై ఉంది. ఇట్లా ఆకారాలు. మరి పంచదేవతలు. పంచదేవతలు అంటే ఆకాశానికి సదాశివుడు అధిపతి, వాయువుకు ఈశ్వరుడు అధిపతి, అగ్నికి రుద్రుడు అధిపతి. రుద్రుడు అంటే శివుడు. అంత ముగ్గురు వాళ్ళే. ఆ అగ్నిలోనే ఉడతాడు శివుడు దాని లెక్క. అందుకనే అగ్నికి రుద్రుడు. జలముకు విష్ణు. ఇప్పుడు చెప్తే కదా విష్ణు పాలకాడి మీద ప్రహ్లాదుడు వాటర్సుడు. పాలకాడలిపై శేషకల్పమున అవలించేవా దేవా ఆదిలక్ష్మిని పాదము. అట్లా విష్ణు నివాసము అక్కడ జలముపై. మన బ్రహ్మ. పృథివీకి ఎవరు అధిపతి? బ్రహ్మ. బ్రహ్మ ఎవరు? పృథివీకి ఉత్పత్తి చేసుకుంటాడు. పృథివీ మొత్తం ఇవన్నీ పృథివీభూతాలే. ఆ బ్రహ్మ చేసేది అదే పని. సరస్వతి జత చేసుకుంటాడు. మరి ఎక్కడ పుట్టిన ఆయన అంటే విష్ణు నాభిలో పుట్టిండు. ఆ పృథివీ అనుకొనకే బురదలో పుట్టిండు కాబట్టి, పృథివీలో పుట్టిండు కాబట్టి ఆయన బ్రహ్మ. భూమి. ఇట్లా పంచబ్రహ్మలు వీళ్ళు, పంచదేవతలు. మరి పంచబ్రహ్మలు ఉన్నారు.
పంచబ్రహ్మలు అంటే మనోబ్రహ్మ అంటే ఆయన కమరాయన. మనోబ్రహ్మ ఎవరంటే కమరాయన. మన అన్ని ఫస్టే గడపర కానీ పారలు ఇవన్నీ తయారు చేసేటోడు, హిందూ సమానం చేసేటోడు మనోబ్రహ్మ. మయబ్రహ్మ అంటే కార్పెంటర్, వడ్ల పని చేసి ఇల్లు కట్టి కార్పెంటర్ చేస్తారు. మరి మయబ్రహ్మ ఎవరు? పాతాల లంక కట్టిండు, మరి అక్కడ రావణాసురుడు లంక కట్టిండు, అక్కడ మయసభ కట్టిండు. మయసభ రకరకాలు ఉన్నాయి. అట్లే ముక్తుడు అయిపోవాలి. దుర్యోధన చక్రవర్తి వసూలు పోయి నీళ్ళ మీద కాలు పెట్టి అద్దం మీద అతను పోయి నీళ్ళు ఇది అద్దం అనుకొని అండబడి మోరు చుట్టుకొని పడతారు. అట్లా మాయబ్రహ్మ అట్లా సృష్టించాడు అట్లా అందంగా. మనోబ్రహ్మ, మాయబ్రహ్మ, ఫస్ట్ బ్రహ్మ అంటే మన సర్వలు కళాయి పోసాడు ఆయన. ఫస్ట్ బ్రహ్మ, శిల్పి బ్రహ్మ. శిల్పి బ్రహ్మ అంటే శిలలు చేసేట ఆయన శిల్పి బ్రహ్మ. మనోబ్రహ్మ, మాయబ్రహ్మ, ఫస్ట్ బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వాద్య బ్రహ్మ అంటే మన బంగారు నగలు అవి చేసేట ఆయన విశ్వాద్య బ్రహ్మ. వీళ్ళు పంచబ్రహ్మలు. మరి పంచవేదాలు: సామవేదము, ఆగమ వేదము, ప్రణవేదము, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆగమ వేదం. ప్రణవేదం అంటే ప్రణవేదం పోయింది, కొట్టుకపోయింది. మరి ఎక్కడ పోయిందంటే అది ఈశ్వరుడు తీసేసిన తలకాయ బ్రహ్మది. 4 వేదాలు బ్రహ్మతో 5 వేదాలు ఉన్నాయి. ఓ తలకాయ పోయింది, ప్రణవేదం ఒకటి పోయింది. అది మంచుల బతికిచ్చేది. పోయినా కానీ అది తలకాయ తీసేసేదానికి అది ఆ కపాలం వచ్చి చిటికెనేరికి పట్టింది ఈశ్వరునికి. అది బ్రహ్మత్య, శ్రీహత్య, బాలహత్య, గోహత్య, శిశుహత్య, బ్రాహ్మణహత్య చాలా గొప్పది అన్నట్టు. దానికి కొన్ని యుగాలు, కొన్ని ఏళ్ళు తప చేసి ఆ తలకాయ పోగొట్టుకున్నాడు ఈశ్వరుడు. ఆడికి ప్రణవేదం పోయింది, లేదు. 4 వేదం: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 4 వేదాలు. ఇవే మహావాక్యాలు. ఇవే మా 4 వేదాలు మహావాక్యాలు. మరి పంచాగ్నులు ఉంటాయి. ఆత్మయందు జ్ఞానాగ్ని, పాదముల యందు కాలాగ్ని. మరి పాదముల యందు కాలాగ్ని అంటే మన గురువు కాళ్ళు అందుకొరకే నమస్కారం చేసుకుంటాం. అంటే తనది పాపం గాలిపోనికి శిస్తులు కొట్టుకుంటాం. పాదముల యందు కాలాగ్ని, నాభి యందు సూత్రాగ్ని. ఈ తిన్నదంతా ఉడికిచ్చి నరాలకు రసం పంపుతుంటాడు విష్ణు. ఈ సూత్రాగ్ని. హృదయం మందు సీతాగ్ని అంటే అక్కడికి వస్తుంది. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి చల్లదనం. మంచోడు పిల్లాడు, ఇట్లా సీతాగ్ని, చల్లదనం. మరి నేత్రముల యందు కోపాగ్ని. మరి కోపాగ్ని ఎట్లాగానే వస్తుంది నీకు. ఆ ఈశ్వరుడు అని ఎవరిని వినాయకుని పొడిసే కొద్దీ మళ్ళీ బతికేస్తారు. చూడు, పొడిసే కొద్దీ బతికొచ్చేటాలకు కన్నుతో చూసేటాలకు నేత్రం అగ్ని రూపం భగ్న భస్మం అయిపోతుంది. ఇది జై సద్గుణనాథ బ్రహ్మరాజుకు జై.